ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దినములంతా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదండి. మనం ఆల్రెడీ 5th మంత్లో కూడా వచ్చేసాము. దేవుడి మహాకృపను బట్టి మరి ఆత్మీయంగా మన జీవితం ఎలాగ ఉందని అనుదినం దేవుడి సన్నిధిలో వాక్యం ద్వారా మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అనుదినం నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని బలపరుస్తూ నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై మీకు వందనాలు తండ్రి. మరి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటల చేత మా అందరినీ దర్శించి మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. Deuteronomy chapter 28 verse 11. Lord shall make thee plenteous in goods. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి సమృద్ధిగా మేలు చేస్తాడంట. ఎలా మేలు చేస్తాడంట? సమృద్ధిగా, కొరత లేని విధంగా, అలాగే ఎక్కడ కూడా తక్కువ ఉంది అనే విధంగా దేవుడు ఎప్పుడు చేయడండి. మన జీవితంలో దేవుడు సమృద్ధిని ఇవ్వడానికి ఆశపడతాడు. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు కానాన్ ప్రాంతానికి నడిపించాలి అని అనుకున్నాడంటే, కానానుకున్న స్పెషాలిటీ ఏంటంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అంటే అంత సమృద్ధిగా, అంత పచ్చదనంతో నిండి ఉంటుందన్నమాట. అక్కడ ఏ కొరత ఉండకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆ సమృద్ధి గల ప్రాంతంలోనికి తన ప్రజల్ని నడిపించాలని దేవుడు ఆశపడ్డాడు. మరి సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలోకి రావడానికి వారి జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చాయి. వాళ్ళ జీవితంలో దాసత్వంలో ఉన్నారు. దాంట్లో నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. అంతేకాకుండా అరణ్య మార్గంలో అనేక సార్లు దేవుడికి అవిధేయత చూపించారు, దేవుని సొనిగారు, దేవుని గొనిగారు. అంతేకాకుండా అనేక సార్లు దేవుడికి వ్యతిరేకంగా లేచారు, దేవుడి సేవకులకి వ్యతిరేకంగా లేచారు. మరి దేవుడు వాళ్ళ జీవితాల్లో సమృద్ధి అయినటువంటి మేలు చేయాలని ఆశపడుతుంటే వాళ్ళు మాత్రం దేవుని ఏం చేస్తున్నారు? సొనుగుతున్నారు, గొనుగుతున్నారు. అది లేదు, ఇది లేదు అని అంటూనే ఉన్నారనమాట. నిజానికి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఊహించలేనటువంటివండి. ఎందుకంటే వాళ్ళ నడిపించిన విధానమే ఎంతో మరి గంభీరమైనటువంటిది. ఎంత 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడండి దేవుడు. మరి అంతమందికి నీళ్లు కానీ, ఆహారం కానీ ఎక్కడ కొరత లేకుండా వాళ్ళని ఎలా మోసానని చెప్తున్నారంటే దేవుడు వాక్యంలో గద్ద రెక్కల మీద మోసానంటాడు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. ఒకసారి ఆలోచిద్దాము. 40 సంవత్సరాలు మరి కంటిన్యూస్గా వాళ్ళు అరణ్య మార్గంలో నడుస్తున్నారు. అయితే వాళ్ళ వస్త్రాలు పాతగా అయిపోలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. ఇది ఎలా జరుగుతుందండి? మరి నడుస్తూ ఉన్నాం అనుకోండి, రోజు ఒక చెప్పులు వేసుకొని కంటిన్యూస్గా నడుస్తుంటే ఒక నెలనో 2 నెలలో 3 నెలల లోపల మన చెప్పులు అరిగిపోతాయి. అలాంటిది మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు నడిస్తే కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు అంటే ఆలోచించండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. అంతేకాకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకే డ్రెస్నో లేకపోతే 2-3 డ్రెస్సులు కంటిన్యూస్గా వేసుకుంటే పాతగిపోతాయి. అట్లాంటిది ఇశ్రాయేలు ప్రజల బట్టలు కూడా పాతగిలేదంట. మరి ఎప్పుడు వాళ్ళు సేఫ్గా దేవుడు హ్యాండ్స్లో ఉన్నారు. దేవుడు వాళ్ళని క్యారీ చేస్తున్నారు కాబట్టి ఇంత గొప్ప అనుభవాన్ని, ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ అవన్నీ మర్చిపోయారు అన్నమాట. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, వాళ్ళకి కావాల్సినవి దేవుడు ఇవ్వనప్పుడు, దేవుడు ఆలస్యం చేసినప్పుడు, లేకపోతే కొన్ని విషయాలు బట్టి దేవుడు వాళ్ళని ఆగమన్నప్పుడు, ఇలా ఎన్ని వాళ్ళ జీవితాల్లో పరిస్థితులు వచ్చినప్పుడు అంతా కూడా దేవుడికి వ్యతిరేకంగా లేస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని నడిపించాలనుకున్నప్పుడు, కానాను లాంటి అనుభవంలోకి మనల్ని తీసుకువెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయండి. ఎందుకంటే సమృద్ధిలోకి మనం పోవాల్సింది. అసమృద్ధిలోకో లేకపోతే మరి కొరత లేమున్న ప్రాంతాలకు కాదు మనం పోతుండేది. ఎలాంటి దాంట్లోకి? సమృద్ధిలోకి పోతున్నాం. కాబట్టి లేమి కలిగినటువంటి అనుభవాలు, అలాగే అనేక చోట్ల మరి లేనటువంటి పరిస్థితులు దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే సమృద్ధిని తీసుకోవడం కోసం. అయితే ఎన్నిసార్లు దేవుణ్ణి మనం కూడా గొనుగుతూ వచ్చాము. నేను అడిగింది ఇవ్వలేదు దేవుడు, నేను అడిగింది ఆశించినది వెంటనే నాకు చేయలేదు, నేను అడిగితే ఎప్పుడో ఇచ్చాడు. అలా ఎన్నిసార్లు మనం అన్నాం. ఇశ్రాయేలు ప్రజలకి మన్నాని దేవుడు దేవదూతల ఆహారాన్ని వాళ్ళకు కురిపిస్తే మరి అది చాలా రుచికరంగా ఉండే ఆహారాన్ని తిని ఏమంటున్నారు తెలుసా? కొద్ది రోజుల తర్వాత చప్పుడు లేని ఆహారం తినలేకపోతున్నాం దేవుడా, ఈ ఆహారం ఏంటి? మాకు ఐగుప్తులో మరి కీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు, బెండకాయలు, ఏ కాయలు అన్ని కాయలు దొరికేవి, హ్యాపీగా తినేవాళ్ళం. ఏం లేదు ఇక్కడ మాకు ఈ ఆహారం తినలేకపోతున్నాం అని కంప్లైంట్ చేస్తున్నానండి. ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు అయ్యా వీళ్ళతో దెబ్బలు తినలేకపోతున్నాం, ఈ ఇటుకలు
చేయలేకపోతున్నాము, వీళ్ళకి బానిసత్వం మేము చేయలేకపోతున్నామని ఏడ్చి మూలికి దేవుడికి విజ్ఞాపన చేసిన ఈ మనుషులు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఐగుప్తే బాగుందంట. మరి ఎన్నిసార్లు మనం అని ఉంటామండి ఇలాగా? అప్పుడే జీవితమే బాగుండేది, ఇప్పుడు ఏం బాగలేదు. దేవుని నమ్ముకోకముందే బాగున్నాను, లేకపోతే మరి దేవుళ్ళ నేను ఆత్మీయంగా లేనప్పుడే బాగున్నాను, ఇలా అనుకుంటున్నామా? మరి బానిసత్వంలో ఉండే జీవితం బాగుందంటారా? ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు అవమానించబడ్డారు ఐగుప్తుల చేత, అవన్నీ మర్చిపోయారు. కేవలం కడుపు నింపుకోవడం కోసము ఐగుప్తి బాగుంది అని చెప్పుకుంటున్నారు. అలాగే ఈరోజు ఎంతసేపు ఉన్న ఈ లోకంలో ఉన్న సమృద్ధి కోసం, ఈ లోకంలో ఉన్న డబ్బు కోసం, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలే నాకు బాగున్నాయని మనం చాలాసార్లు అనుకుంటూ దేవుని విడిచిపెట్టేస్తుంటాం, దేవుని పక్కన పెట్టేస్తుంటాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కాకుండా లోకంలో వాటి కోసం పరుగులు తీస్తూ ఇజ్రాయెల్ లాగా మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు మనసును దుఃఖపెట్టిన వారుగా, బాధ పెట్టిన వారుగా మన జీవితాల్లో లేమా? మరి ఇంకా వాళ్ళు మాకు మాంసం తినబుద్ధి అవుతుంది ప్రభువా అని అంటే దేవుడు వాళ్ళకి పూరేలు పంపించారు. వాళ్ళ నాసికారంధ్రంలో నుంచి ఆ వాసన వచ్చే వరకు కూడా అంత భయంకరంగా తిండిపోతులాగా మరి మాంసం తింటూ వచ్చారనమాట. అనేక సార్లు మన జీవితాల్లో తిండి ఎక్కువైపోయో, లేకపోతే మరి ఇంకా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎక్కువైపోయో మనం దేవుడికి చాలాసార్లు అవిధేయత చూపిస్తూ ఉంటాం. మనం ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మర్చిపోతాం. ఈరోజు దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చిన తర్వాత మరి దేవుని గణపరచవలసిన మనము ఐహిక విచారాల చేత లోకంలో ఉన్నటువంటి వాటిని చూసుకొని గర్విస్తూ, అలాగే లోకంలో ఉన్న వాటి చేత నింపబడుతూ, మన నాసికారంధ్రంలో వాళ్ళకి ఎట్లయితే ఆ యొక్క వాసన అయితే వచ్చిందో తిన్నది, అంతలాగా మనం కూడా లోకం అనే ఆశతో నింపబడి మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నడవడికలో అంతా కూడా లోకాన్ని చూపించే వారిగా ఉన్నామా ఈరోజు? ఆ రోజు ఇశ్రాయేల్ని చాలాసార్లు మనం అనుకుంటాం ఎందుకు ఇలా బిహేవ్ చేశారని, కానీ వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉన్నాం? ఎన్నిసార్లు దేవుడిని బాధపడుతున్నాం, ఎన్నిసార్లు దేవుడిని నొప్పిస్తున్నాం, దేవుడికి అవిధేయత చూపిస్తున్నాం. సమృద్ధిగా దేవుడు ఇస్తుంటే మరి తీసుకొని కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నామా? లేకపోతే సమృద్ధి యొక్క జీవితంలోనికి మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నప్పుడు అనేక పరిస్థితులు, కొన్నిసార్లు మన జీవితంలో ఉడుదుడుకులు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఆయాసపడుతూ దేవుని సొనిగేవారుగా ఉన్నామా? ఏ పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం? ఒక విశ్వాసులుగా విశ్వాసముతో కనిపెట్టి మనం ముందుకు సాగినట్లయితే మరి ఏ విధంగా అయితే మరి యెహోషువ, కాలేబు మాత్రమే మరి ఆ యొక్క కనాను ప్రాంతానికి చేరుకున్నారు, మిగిలిన ఏ ఇశ్రాయేల్ కూడా చేరుకోలేదండి. మరి ఎందుకంటే దారంతా దేవుని సొనిగి గొనిగి దేవుడి మాటకి లోబడలేక మరి వాళ్ళ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండలేకపోయినారు. కానీ మరి ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రమే కానాను ప్రాంతంలో అడుగుపెట్టగలిగారు. అలాగే మన జీవితంలో మరి కాలేబు, యెహోషువ లాగా మనం ఉండగలిగితే, దేవుడి పైన ఆనుకోగలిగితే, సంపూర్ణంగా ఆయన వైపు చూడగలిగితే ఏ విధంగా వీళ్ళిద్దరూ మాత్రమే ఆ ప్రాంతానికి చేరగలిగారో అలాగే మనం కూడా మరి సమృద్ధికరమైన జీవితంలోకి వెళ్తాం. సో దేవుడిచ్చే సమృద్ధి ఒక ఫిజికల్గా మాత్రమే ఉండదండి, అది ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, మరి అన్ని ఫైనాన్షియల్గా ప్రతి చోట కూడా మనం బహుగా బ్లెస్ అవుతాం అన్నమాట. ఏ విధంగా మరి యెహోషువ, కాలేబు తమ జీవితాల్లో వర్ధిల్లారో, బ్లెస్ అయ్యారో మనం కూడా ఆ విధంగా బ్లెస్సింగ్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. ఇంకొక విషయం చెప్పాలంటే అందరు బ్లెస్సింగ్ అంటే ఈరోజు కేవలము లోకపరమైనటువంటి వాటినే చేస్తున్నారు. సమృద్ధిగా అన్నీ కలిగి ఉంటే అది బ్లెస్సింగ్ అనుకుంటున్నారు, మంచి ఇల్లు ఉంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నారు, మంచి మరి హోదా ఉంటే అది బ్లెస్సింగ్ అనుకుంటున్నారు, డబ్బులు ఉంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నారు, జాబ్ ఉంటే బ్లెస్సింగ్, ఇలా ఏవేవో లోకపరమైనటువంటివి అన్నీ కలిగి ఉంటేనే బ్లెస్సింగ్ అనుకుంటున్నారండి. కానీ నిజమైన బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? క్రీస్తుని కలిగి ఉండటం. నిజంగా మన జీవితాల్లో క్రీస్తుని కలిగి ఉన్నప్పుడే అదే మన జీవితంలో గొప్ప సమృద్ధిలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఏ విధంగా కాలేబు, యెహోషువ తమ జీవితాల్లో దేవుని కలిగి ఉండటం ద్వారా సమృద్ధిలోకి వెళ్ళారో, ఆ సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలో పొందుకున్నారో మనం కూడా ఆ విధంగా సమృద్ధికరమైనటువంటి స్థితిలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి యెహోషువ ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామన్నారు. అలాగే కాలేబు ఏమన్నాడు తెలుసా? నా 40 సంవత్సరాలు నాకున్న స్ట్రెంత్ ఇప్పుడు నేను 80 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నాలో అంతే స్ట్రెంత్ ఉందని చెప్పగలిగాడు. అలాగే దేవుడు మనల్ని మరి ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, అలాగే ఆత్మీయంగాను, మానసికంగాను అన్ని రకాలుగా సమృద్ధినిచ్చి నడిపించేటువంటి దేవుడు అండి. ఎక్కడ కూడా దేవుని నమ్ముకున్న వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదన్నమాట. దేవుడు ఈరోజు ఆ గొప్ప సమృద్ధిలోకి నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం చూసినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్లాగా మనం కూడా దేవుడి వైపు చూడగలిగితే, ఆనుకోగలిగితే అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మందరితో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మరి కాలేబు, యెహోషువ లాగా
మేము కూడా సమృద్ధి గల రీతిగా నీ సన్నిధిలో నడిపించబడ్డానికి మా హృదయాల్ని, మా మనసును సిద్ధపరచండి. నీ పైన ఆనుకొని మా జీవితాల్లో మేము వర్ధిల్లడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.